దయచేసి ఎవరు మాట్లాడకండి. దయచేసి ఎవరు మాట్లాడకండి. మనవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెనకాల ఎవరు కొట్టుకుంటున్నారు? కర్రలు తెమ్మంటారా? మరి ఏంది మీ గోల? కుర్చీ కావాలంటే ముందు రావాలా? ముసలమ్మ ముచ్చట్లు మొగలు రేకులు అవగొట్టుకొని ఎందుకు లేటుగా వచ్చి తగువాడుతున్నా? కింద కాళ్ళు ఆరుదాపుకొని కూర్చోండి. ఇలా కుర్చీలు కావాలి కానీ సీరియల్ అయిపోయిన దాకా రారు. మళ్ళీ ఇక్కడికొచ్చి కుర్చీ దాయా కూసోమా, నా కుర్చీ ఇస్తారా? నడిపిస్తాడు నా దేవుడు అన్నట్టు పాట పాడుకుంటూ వచ్చారు. తెల్లారింది. కాసేపు భోజనాలు కూడా పెడతారు ఈడ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో, ప్రస్తుత సమాజంలో కథోలిక సంఘము ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏంటంటే, ఆ సమస్య మీరందరూ ఏం వేసుకున్నారు? మాల వేసుకున్న వాళ్ళు చేతుల పైకి లేపండి. అందుకు కాదు మిమ్మల్ని అనేది. ఆ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టండి. చాలా జాగ్రత్తగా వినండి. అది దీక్ష కాదు. సారీ, అది మాల. ఏ మాల? యేసు మాల, మరియమ్మ మాల, అయ్యప్ప మాల, భవానీ మాల, దుర్గమ్మ మాల. ఏ మాల వేసుకున్నావు నువ్వు? అర్థమైందా? అది దయచేసి మాల అన్న పదము మనము వాడొచ్చా వాడకూడదా? వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. అయితే మనకేందంటే అర్థం కావటం కోసం వాడుక భాషలో నేను మాలేసుకున్నా, నేను మాలేసుకున్నా, నేను మాలేసుకున్నా అని అంటారు. అయితే మీరు మాలేసుకున్నా అన్నదానిని వేరే సంఘాలలో, ముఖ్యంగా హైందవులు కాదు, ముస్లింలు కాదు, వేరే సంఘాలలో అంటారు, ఈ బైబిల్లో ఈ మాల ఎక్కడా లేదు కదా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల అన్నది మనం వాడకూడదు. ఏం వాడకూడదు? మాల అన్న పదము బైబిల్లో ఎక్కడ మాల అనేది లేదు. అయితే మరి ఏంటిది అంటే, మాల అనకూడదు, దీక్ష. ఏంటిది? లేదా తపస్సు కాల క్రీస్తు ప్రభుని పాటల రోజులు. ఓకేనా? దాన్ని లెంట్ డేస్ అంటారు. కాబట్టి దయచేసి మాల వేసుకున్నావన్న వాళ్ళు ఊరు అనగాక. అర్థమైందా? కుర్చీలో కూర్చున్న వాళ్ళైనా, చిటికాయ చూసే వాళ్ళైనా, కొంతమంది పిల్లలు ఎందుకు మాల వేసుకున్నారు తెలియదు, కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టున్నారు, పాటలు పాడేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ వాళ్ళు చూస్తున్నారు. దయచేసి అది మాల కాదు. ఏంటది? గట్టి చెప్పండి. దీక్ష. ఏంటి? గట్టి చెప్పండి. ఈ 40 దీక్షలు 2 రకాలు. ఎవరైనా పాస్టర్ గారు అడిగినా, మీ ఊర్లో పాస్టర్లు అడిగినా మీరు చెప్పాలి. కొంతమంది పాస్టర్ గారు ఏదో అన్నారని ఆ 40 రోజులు మనసులో దీక్ష తీసుకోవాలని ఉన్నా తీసుకోకుండా చాలామంది ఉన్నారు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే జాగ్రత్తగా వినండి. దీన్ని ఏమంటారు? దీక్ష. ఏంటి? దీక్ష. దీక్షలు 2 రకాలు. ఎన్ని రకాలు? 2 రకాలు. జీవిత కాలము దీక్ష, 40 రోజులు దీక్ష. జీవిత కాలం దీక్ష అంటే, వినండి జాగ్రత్తగా, జీవిత కాలం దీక్ష అంటే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవిత కాలం దీక్ష అంటే, వినండి జాగ్రత్తగా, దిక్కులు చూశారంటే నిన్నే అడుగుతా, అవసరమైతే మధ్యలో కూడా వస్తా, నాతో శత్రు కాదు. ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో డబ్బులు పెట్టి ఇక్కడ పిలిచారు, అదొక ఎత్తు. డబ్బు పోతే మరలా సంపాదించుకోవచ్చు. కానీ ఇంకొకటి ఉంది, అసలైంది సమయం.
మీ మాస్టర్ ఏం పేరు? మాస్టర్ పేరు పీడిచ్చి పిప్పి చేశాడు. మీరు రావాలి, మీరు రావాలి. ఆయన ఏమో రావాలన్నారు, మీరేమో 9ంటికి వచ్చారు. మళ్ళీ రేపు ఏ వారం? మా పూజలు మీకు చేస్తారా? మరి సాములూరు మళ్ళీ మా ఊరు పూజకు రాలేదంట. ప్రైజ్ ది లార్డ్. సమయము చాలా, సమయము లేదు, గడచిన కాలము రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈ దీక్ష తీసుకున్నాడు. దీక్ష 2 రకాలు. మొదటిది దీర్ఘకాలిక దీక్ష, రెండవది స్వల్పకాల దీక్ష. మొదటిది ఏ దీక్ష? దీర్ఘకాల దీక్ష. రెండవది దీర్ఘకాలిక దీక్ష. ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే నువ్వు బాప్తిస్మము లేదా జ్ఞానస్థానము తీసుకున్న నాటి నుండి నువ్వు చనిపోయేదాకా ఇది ఒక, అర్థమైందా? మరలా చెబుతున్నా, దీర్ఘకాలిక దీక్ష ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే బాప్తిస్మము తీసుకున్న నాటి నుండి ఎందులో కలిసే వరకు, మట్టిలో. అమ్మ మెడ మీద ముసుగేశారు, ఎవరు చెప్పారు మెడ మీద వేయమని? తల మీద వేయండి. ఇందా నుంచి అక్క ఎందుకు కష్టపడుతుంది, వేయండి. నేను తిట్టుకున్నా పర్వాలేదు. సత్యమేవ జయతే. ప్రైజ్ ది లార్డ్. ఏ దీక్ష అండి? మొదటిది ఏ దీక్ష? దీర్ఘకాలిక దీక్ష. అంటే జ్ఞానస్థానము లేదా బాప్తిస్మము పొందుకున్న నాటి నుండి, జ్ఞానస్థానము పొందుకున్న నాటి నుండి మట్టిలో కలిసే వరకు దీని ఏ దీక్ష అంటారు? దీర్ఘకాలిక దీక్ష. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఆ ఉదాహరణ ఎక్కడ ఉన్నది అంటే 42వ కీర్తనలో 1-2 వచనాలు చూడండి. 42వ కీర్తన 1-2 వచనాలు. దేవా సెలయేటి నీటి కొరకు దప్పిక గొనిన దుప్పి వలె నా హృదయము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ కీర్తన రాసింది ఎవరు? భక్తుడైన దావీదు గారు. ఏమని రాశారు? ఓ దేవా, దప్పిక గొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు. ఇక్కడ దుప్పి ఎవరు? దావీదు గారు. సెలయేరు ఎవరు? ప్రభువైన యేసయ్య. చాలా జాగ్రత్తగా వినండి. అయితే దుప్పి ఏ నీరు పడితే ఆ నీరు తాగదు. ఏ నీరు తాగిద్ది? సెలయేరు. సెలయేరు అంటే స్వచ్ఛమైన నీరు, మినరల్ వాటర్ కంటే పవర్ఫుల్ వాటర్. అదే అంటే దావీదు గారు జీవజలాన్ని దేంతో పోల్చారు? దేవుడితో పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటి? ఓ దేవా, దప్పిక కొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా ఆత్మ నిన్ను చూడాలని. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ప్రభువా, పరలోకములో నేను నిన్ను చూడాలని నా ఆశ, నా దీక్ష, నా పట్టుదల. ఇది ఏ దీక్ష అమ్మా? మీకు ఇంకా అర్థం కావాలంటే సాతాను త్యజిస్తున్నారా? చెప్పండి. దాని క్రియలు త్యజిస్తున్నారా? దాని ఆకర్షణ త్యజిస్తున్నారా? ఇవన్నీ ఎప్పుడు చెప్పామంటారా? జ్ఞానస్థానం అప్పుడు చెప్పుంటా, అవన్నీ మర్చిపోయి ఉంటారు. జ్ఞానస్థానం అప్పుడు అడుగుతారు, సాతానుని త్యజిస్తున్నారా? త్యజిస్తున్నా. ఏ పంతులు కూడా చెప్పట్లేదు, పాపం వాళ్ళకు కూడా రాదేమో. దాని క్రియలు త్యజిస్తున్నారా? దాని ఆకర్షణ త్యజిస్తున్నారా? తండ్రి అయిన దేవుని విశ్వసిస్తున్నారా? యేసు ప్రభుని విశ్వసిస్తున్నారా? ఏ చెప్పరేంది? విశ్వసిస్తున్నారు లేదా? చెప్పండి అయితే నోరు తెరిచి. విశ్వసించకుండా దీక్ష చేసుకోగాకండి మీరు. విశ్వాసం లేనప్పుడు మీకు దీక్ష ఎందుకు? విశ్వాసం లేనప్పుడు మేము దీక్ష తీసుకుంటాం ఎందుకు? తండ్రి దేవుని విశ్వసిస్తున్నారా? మీరు మాట్లాడగాకుండా ముందు ఏనకోడు చెప్పాలి. తండ్రి దేవుని విశ్వసిస్తున్నారా? మగోడు చెప్పాలి. తండ్రి దేవుని విశ్వసిస్తున్నారా? పిల్లులు దోలుతున్నారు, నైట్ కుందేడు దోలుతున్నారు.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవుని విశ్వసిస్తున్నారా? ఇట్లా కాదులే కానీ చెప్పగాకండి, చప్పట్లు కొట్టండి విశ్వసించేవాళ్ళు. అప్పుడు తెలిసి దేవుడు చెబుతా లేదు. తండ్రి దేవుని విశ్వసిస్తున్నారా? ఏం బెదరు మెల్లో నల్ల కండ వేసుకున్నావో కొట్టవా? నువ్వే వెనక్కి చూస్తున్నావు. మయ్యా మా సక్క తండ్రి, మా బుజ్జి కొండ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవుని విశ్వసిస్తున్నారా? యేసు ప్రభుని విశ్వసిస్తున్నారా? ఏ మాస్టర్ మీకు చేతులు లేవా? కొట్టరా. పవిత్రాత్మ దేవుని విశ్వసిస్తున్నారా? ఆగాగడా. ఆ కుర్చీలో వెనక కూర్చున్న బ్యాచ్ అంతా కూడా రేపు పెన్షన్ వచ్చే బ్యాచ్. ఈరోజు ఇచ్చారా? ఇచ్చారా? అందుకే వాళ్ళ చేతులు కొట్టట్లా. 1వ తరగతి రుద్ది అమ్మ కొట్టనమ్మా, మీ చేతులకి డబ్బులు రాను. మీరు కాదు కూర్చోలో కూర్చున్నావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో దావీదు గారు అంటున్నారు, ఓ దేవా సెలయేటి నీటి కొరకు వలె నా ఆత్మ నీ కోసం. అదే విధంగా దావీదు గారు కూడా ప్రభువా, అందుకే తర్వాత చదువమ్మా బాగుంటది. సజీవుడవగు దేవుడవైనా నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుతుంది. నీ దివ్యముఖమును నేను ఎప్పుడు దర్శించునో కదా. చాలమ్మా. ఏ దీక్షది? ఏ దీక్ష? దీర్ఘకాలికమైన దీక్ష. అందుకే దావీదు గారు కూడా ఇంకో మాట అంటారు. ఎక్కడ 15వ కీర్తనలో ఒక మంచి మాట అంటారు చూడండి. 15వ కీర్తన 1వ వచనం నుండి ప్రభు ఆగాగమ్మ ఒక నిమిషం తీయనమ్మ. కీర్తన గ్రంథం దొరకలేదా? బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి, బైబిల్ ఒళ్ళో పెట్టండి. ప్రభు నీ మందిరమున వసించగలవాడు ఎవడు? నీ పవిత్ర పర్వతమున నిలవగలవాడు ఎవడు? ఆగండి ఆగండి. ఇది పర్వతం ఎక్కడి గురించి? పరలోకం అనే పర్వతము, పరలోకం అనే దేవాలయం గురించి భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నారు. అయ్యా ఆ లోకములో నిన్ను చూసేది ఎవరు? అట్లా చదవమ్మది. ప్రభు నీ మందిరమున వసించగలవాడు ఎవడు? నీ పవిత్ర పర్వతమున నిలవగలవాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ దివ్యముఖాన్ని చూచేది ఎవరు? ఆ పరలోకానికి వెళ్ళేది ఎవరు? దావీదులాగా దేవుని ముఖాముఖి చూచేది ఎవరు అంటే కింద ఉంటాయి గుణగణాలు. ఏంటి చదవమ్మా? నిందారహితముగా జీవించువాడును. అమ్మా ఒక్కడ చదవండి అమ్మా. కాకులన్నీ కావు కావర్తుంటే ఏ కాకి పాడుతుందో అర్థం కావట్లేదమ్మా. కాకులన్నీ నల్లగానే ఉన్నాయి. అంజమ్మను చదువుతావా? చదవమ్మా. నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు, ఇతరుల మీద నేరాలు మోపనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారికి నిందలు మోపనివాడు, దేవుడు అనాదరము చేయనివాడు. చాలమ్మా. ఇదంతా ఎందుకు చదివించానంటే మొట్టమొదటి స్టెప్పు ఏ దీక్ష అండి? దీర్ఘకాలిక దీక్ష. ఎప్పుడు ప్రారంభమవుతుంది? జ్ఞానస్థానము పొందిన నాటి నుండి చనిపోయే వరకు మనిషి ఎట్లా బ్రతకాలంటే ఈ 15వ కీర్తనలో చెప్పినట్టుగా బతకాల. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఎదుటోళ్ళు ఏడిపించకూడదు, పరుల సొమ్ముని అపహరించకూడదు, కొండెములు ఆడకూడదు, తగులు ఆడకూడదు, పొలలు పెట్టకూడదు, సంసారాలు కూల్చకూడదు, మోసాలు చేయకూడదు, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు, కోడల మీద సాడీలు చెప్పకూడదు, డబ్బులని మూటగట్టి వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ వ్యాపారాలు. చివరి వచనం చదువు. వడ్డీ వ్యాపారం గురించి ఉంటుంది. అప్పిచ్చి వడ్డీ తీసుకొనని వాడు, లంచాన్ని పుచ్చుకొని వాడు,
పుచ్చుకొనని వాడే నేననేది. పుచ్చుకొనని వాడు, నిర్దోషులకు అన్యాయము చేయనివాడు, ఇట్టివాడు ఎన్నటికీ తొట్టిల్లాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ దీక్ష ఇది? ఏ దీక్ష? ఫాదర్ గారు మరి జీవితం అంతా దీక్షే కదా, అందుకనే మా పిల్లలు కొద్దిగా ఏం బాబు కూర్చో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆట ఆడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. పాపం వాళ్ళ అమ్మ మొహం మాడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అంటే పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచాలి. టీవీ చూసేటప్పుడు ఏం చేద్దాం, ఆడుకోమయ్యా. ఏడ మాత్రం చూడు 10,000 డబ్బులు వస్తున్నాయి, రా సంకనం పెట్టుకొని గొడవ చేయకుండా పెట్టురా, ఏళ్ళని నీ కళ్ళు పెట్టురా అంటారు. ఏడైతే గొడవ చేయనిస్తారు. హల్లెలూయా. ఏ దీక్షది? ఏ దీక్ష? క్రైస్తవుడి జీవితం పరలోకము చేరే వరకు ఒక దీక్ష. ఇది చెప్పండి ఎవరైనా అడిగితే. ముందు మనకి దొరికితే కాదు, ముందు మనకి. అయితే పవిత్రాత్మను విశ్వసిస్తున్నారా? పరిశుద్ధ కథోలిక సభను విశ్వసిస్తున్నారా? పరలోక రాజ్యం ఉందని విశ్వసిస్తున్నారా? ఆ పరలోకములో దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నారా? రెండవ రాకడ నమ్ముతున్నారా? ఆ రెండవ రాకడ వరకు దేవుని ఎడల నమ్మకంగా ఉండటమే ఏంటండి? దీక్ష. మరి ఇప్పుడు మీరు అనొచ్చు, ఫాదర్ గారు జీవితం అంతా దీక్ష అయితే 40 రోజులు ఎందుకండి అన్న ఆలోచన మీకు రావచ్చు. ఇందులో నేను మీకు 2 విషయాలు చెబుతా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు అనొచ్చు, ఫాదర్ గారు 40 రోజులే ఎందుకు అని. మనకి ఒక క్యాలెండర్ ఉంది, దానినే లిటర్జికల్ క్యాలెండర్ అంటారు. తెలుగులో అయితే దైవార్చన క్యాలెండర్ అంటారు. దైవార్చన క్యాలెండర్లో కొన్ని భాగాలు ఉంటాయి. మొదటిది సామాన్య కాలం, తర్వాత ఆగమన కాలం, తర్వాత క్రిస్మస్ కాలం, ఆ తర్వాత తపస్సు కాలం. ఏ కాలము? ఎండాకాలం అనగా తల్లి. ఆ తర్వాత ఏ కాలం? తపస్సు కాలం. తపస్సు లేదా క్రీస్తు శ్రమల పాటుల ధ్యాన కాలం. ఆ తర్వాత పునరుత్థాన కాలం. ఆ తర్వాత పెంతుకోస్తు కాలం. అన్నీ వచ్చినాయి లేదా? బైబిల్లో ఉన్నాయన్నీ వచ్చినాయి. ఆగమన కాలం, ఇజ్రాయేలు ప్రజలు యేసయ్య కోసం ఎదురు చూశారు. మనము ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. యేసయ్య పుట్టుకను గురించి ధ్యానము మనము చేశాం, అవునా? క్రిస్మస్కి చేసేది అదే. మా కోసం పుట్టాడు ఆయన, మమ్ము రక్షించాడు ఆయన. సామాన్య కాలంలో మరి బైబిల్లో ఉన్న కొన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటున్నానంటే, మనకి దైవార్చన క్యాలెండర్లో సామాన్య కాలం, ఆగమన కాలం, క్రిస్మస్ కాలం, తపస్సు కాలం, పాస్కా కాలం అంటే ఈస్టర్ కాలం, ఆ తర్వాత పెంతుకోస్తు. ఈ 5 కాలాలలో మనం చేసేది ఏంటంటే, యేసు ప్రభుని జననం, యేసు ప్రభుని మరణం, యేసు ప్రభుని పునరుత్థానం, పరిశుద్ధాత్మ దేవుని ఆగమనం, ఇవి మనం ధ్యానము చేస్తున్నాం. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, యేసయ్య పడిన శ్రమలు, పునరుత్థానం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఒక జీవితమే తపస్సు. కాబట్టి ఈ తపస్సు కాలంలో, శ్రమల కాలంలో యేసయ్య పాటుల గురించి, యేసయ్య మరణము గురించి, యేసయ్య రక్తాన్ని చిందించడం గురించి మనము ధ్యానము చేయటం కోసం ఏర్పాటు చేయబడింది. అయితే 40 రోజులు ఉపవాసం ఉన్న మీరు వినండి జాగ్రత్తగా. పక్కమటోళ్ళు ఎక్కిరీయటంలో తప్పేమి లేదు. 40 రోజులు ఉపవాసం ఉంటారు. గుడ్ ఫ్రైడే రోజున బొడ్లో బాటిల్ పెట్టుకొని పోతారు గుళ్ళోకి, అవునా కాదా? 40 రోజులు ఎంత పరిశుద్ధంగా ఉంటారో, 41వ రోజు నా దీక్ష అయిపోయింది, ఇక నిన్ను ఫోన్లతో మెసేజ్లతో చంపేస్తా. అర్థమైందా? ఇంకొక ఆయన అంటాడు, 40 రోజులు నేను దీక్షలో ఉన్నా, దయచేసి నువ్వు నాకు ఫోన్ చేయగాక. మా ఆవిడ 40 రోజులు నన్ను నమ్మిద్ది, 41వ రోజు మళ్ళా నేను నీలోకి, నువ్వు నాలోకి. తప్పు.
ఈ 40 రోజులు ఎంత నిక్కచ్చిగా ఉన్నావో, ఈ 40 రోజులు ఎంత ప్రార్థనలో ఉన్నావో, ఈ 40 రోజులు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో, ఈ 40 రోజులు ఎంత చక్కగా గుడికి వచ్చావో, ఈ 40 రోజులు ఎంత నీతి నిజాయితీగా ఉన్నావో, 41వ రోజు కూడా అలాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు చూడండి, ఈ 40 రోజులు దేనికంటారు? గుడ్ ఫ్రైడేకా, ఈస్టర్ పండక్క? డౌట్ డౌట్ డౌట్. దయచేసి గుడ్ ఫ్రైడే కాదు, అర్థమైందా? ఈ 40 రోజులు నువ్వు తీసుకున్న దీక్ష, ఈ 40 రోజులు నువ్వు చేసే ఉపవాసం, ఈ 40 రోజులు నువ్వు చేసే ప్రార్థన దేనికోసం అంటే ఈస్టర్ పండక్కి. ఈస్టర్ పండగ రోజు ఏం జరిగింది? మహిమ కలిగిన దేవుడు తిరిగి లేచాడు కదా. ఇప్పుడు ఆయనది ఏ దేహం? మట్టి దేహమా, మహిమ కలిగిన దేహమా? అయితే ఈ 40 రోజులు ఉపవాసం ఉన్న నీవు, 40 రోజులు తపస్సు చేసిన నువ్వు, 40 రోజులు దీక్ష చేసిన నీవు, 40 రోజులు క్రీస్తు ప్రభుని శ్రమలను ధ్యానం చేసిన నీవు ఆయన పునరుత్థానంలో పాలిభాగస్తులు కావాలి. మీరు అనొచ్చు, ఫాదర్ గారండి ఆయన పునరుత్థానంలో పాలిభాగస్తులు అవటం ఏంటంటే కొత్త జీవితం స్టార్ట్ చేయటమే. ఏ జీవితం? బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం రండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ జీవితం అండి? కొత్త జీవితం గురించి ప్రభు ఏం చెబుతున్నారో ఒకసారి మనం చూద్దాం. దేవుని బిడ్డల కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం. మీరు జ్ఞానస్థానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితం చేయబడితిరి. జ్ఞానస్థానమందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. చాలమ్మా, దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమయ్యేది చెప్తా. యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు నారబట్టలలో చుట్టినప్పుడు ఏ దేహం అది? గాయపరపబడిన దేహమా లేకపోతే గాయము లేని దేహమా? ఓకే. పునరుత్థానమైన తర్వాత గాయాలు ఉన్న దేహమా, గాయాలు లేని దేహమా? 5 దేహాలే ఉన్నాయి, మిగిలిన దేహాలు లేవు. అవే సాక్ష్యాలు. చిన్న విషయం వినండి. 5 గాయాలు లేకపోతే యేసయ్య పునరుత్థానం అయ్యాడని నమ్మటానికి మనకి సాక్ష్యాలు ఏమి ఉండయా? లేవు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు? అయ్యా నీ వేలు ఇక్కడ పెట్టుమన్నాడు. తామసు పెట్టాడా లేదా తీసేయి. ఆయన గాయాలు ఉన్నాయి కాబట్టే ఆయనే యేసు ప్రభు అని సాక్ష్యం అర్థమైంది. ఎందుకు నేను ఈ మాట పలుకుతున్నానంటే, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మరణముతో పాపము సమాధి చేయబడింది. క్రీస్తు ప్రభు మరణముతో పాపము విడిచిపెట్టబడింది. క్రీస్తు ప్రభు మరణముతో పాపపు ముళ్ళు విరవటం జరిగింది. క్రీస్తు ప్రభు పునరుత్థానముతో నూతన జీవితం అనేది ప్రారంభం అయ్యింది. అంటే ఈ 40 రోజులు దీక్ష, పట్టుదల, ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలు చేసిన మనం ఆయన వలె నూతన జీవితం ప్రారంభించాలి. ప్రారంభిస్తేనే ఆశీర్వాదం, ప్రారంభించకపోతే ఆశీర్వాదము. ఇటీవల కాలంలో ఒక పాస్టర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. 40 రోజులు ఉంటున్నారు, 41వ రోజు మరలా అమ్మగారి దగ్గరికి పోతున్నాడు, 41వ రోజున మరలా మందు కొట్టుకాడికి పోతున్నారు, 41వ రోజున వీళ్ళు సీరియల్ చూస్తున్నారు, 41వ రోజున యథావిధిగా పోతున్నారు అని చెప్పేసి అన్నారు. అది తప్ప కాదా? తప్ప కాదా? గట్టి చెప్పండి. తప్పేనా? తప్పన్న వాళ్ళు చప్పడు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, 41వ రోజు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని కృప నీకు కావాలి. గుర్తుపెట్టుకోండి. 41వ రోజున నీ మెళ్ళో టవల్ ఉంది కాబట్టి, ఒంటి మీద తెల్ల గుడ్డలు ఉన్నాయి కాబట్టి, లేదా మెళ్ళో ఏదో జపమాల ఉంది కాబట్టి, లేకపోతే నుదుటికి బూడిది రాశారు కాబట్టి కంట్రోల్ కాకూడదు. నిగ్రహ శక్తి ఉండాలి. ఎవరుండాలి? ఏ శక్తి? నిగ్రహ శక్తి కలిగిన వాడే యోసేపు.
ఎవరండి? ఎవరు? యోసేపు ఎవరు కొడుకు? యాకోబు కొడుకు. కళ్ళెదురుగా అందమైన స్త్రీ కనపడ్డా నువ్వు నా సొత్తు. ఎంత నిగ్రహ శక్తి ఉండాలి ఆయనకి. కళ్ళెదురుగా మందు బాటిల్ పెట్టాను, నేను దాగననాల. ఒక ఆయన అన్నాడు నాతో, ఫాదర్ గారు మందు మానేసి 4 ఏళ్ళు అవుతుంది, ఇక నా జన్మలో నేను మందు ముట్టను అన్నాడు. ఆడు ఇప్పుడు తాగి కింద పడుతున్నాడు, పైన పడుతున్నాడు, ఏగ దోమ దుమ్ము ధూళి అన్నీ నోట్లోకి పోతున్నాయి. ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్లో పడిపోయి ఉంటాం. నిగ్రహ శక్తి నీలో లేనప్పుడు మరలా నువ్వు అదే పాపము చేస్తావు. నిగ్రహ శక్తి నీలో ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది, ప్రార్థన చేయకపోతే ఎలా ఉంటుంది సాక్ష్యం చెప్తా. ఓకేనా? వినండి జాగ్రత్తగా. ప్రార్థన చేశాడు 40 పగళ్ళు 40 రాత్రులు. ఎవరు? యేసు ప్రభు చేశాడుగా. ఈ లోపల సాతానుగాడు వచ్చాడు. ఎవరు వచ్చారు? సాతానుగాడు వచ్చి అంటాడు, నువ్వు దేవుడు కదా, రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అన్నాడు. తిన్నాడా? తినలేదా? సాతాను శోధనలకు పడిపోలా అంటే నిగ్రహ శక్తి ఉందా లేదా? నిగ్రహ శక్తి ఎందువల్ల వచ్చింది? ఒకటి ఉపవాసం, రెండవది ప్రార్థన. ఉపవాసం ఉంటే సరిపోదు. కొంతమంది దీక్ష తీసుకున్నాడు, పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున పొద్దున్నే ప్రార్థన, సాయంత్రం పడుకునేటప్పుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున. మీకు ఇంకా చెప్పన బాధ అయిన సమయం చెబుతా వినండి. దీక్ష తీసుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి అంటే ఒకటి చెట్టుకెళ్ళి చెప్తున్నాడు. దెయ్యం ఏమైనా కనపడదేమో వాళ్ళకి, వీళ్ళే దెయ్యాలు. అర్థమైందా? వాళ్ళకి కనీసం ప్రార్థన చేయటం కూడా రాదు. మేము దీక్ష తీసుకున్నాం, పనికి బాం, మేము దీక్ష తీసుకున్నాం, సాపేసుకొని గుళ్ళో పడుకుంటారు. ఇంకా దీక్ష చేసుకుంటే అదృష్టవంతం తెలుసా? దీక్ష తీసుకున్న వాళ్ళందరికీ మా ఇంట్లో ఈరోజు ఫుల్గా తింటమే, పని లేదు పాట లేదు. ప్రైజలాడ్. ఒకడు అంట, అయ్యా మరి నేను మధ్యాహ్నం ఉపవాసం ఉంటాను, మీరు సాయంత్రం వండారు కాబట్టి ఏం కాదులే తిను. ఫుల్గా తిన్నారు, తేపి నిద్రపోతున్నాం. స్లేవ మార్గానికి రారు, వాళ్ళ మార్గమే వాళ్ళది. ఏ మార్గం? ఆ మార్గం మందు మార్గం, నిద్ర మార్గం. ఎందుకు ఈ మాట పలుకుతున్నా? యేసు ప్రభు వారు ఏమన్నారు? ఉపవాసము. ఏమండి, దేవుడు అంతటోడే ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన కూడా. నువ్వు ఏ పాటోడివి? నరుడివి. కళ్ళెదురుగా అందమైన అమ్మాయి కనపడితే కన్ను చెదరకుండా చూస్తావు. కళ్ళెదురుగా 1,00,000 రూపాయల డబ్బులు కనపడితే నాకొత్తే బాగుండు అనుకుంటావు. సాయంత్రం భోజనాలు వడ్డించే దగ్గర కొద్దిగా కూర తగ్గితే తగువాడతావు. సాయంత్రం భోజనాలు మిగిలితే ఈ చేతిలో ఒక ప్లేటు, ఈ చేతిలో పెట్టుకొని పోతా ఉంటావు. ప్లేట్లు లేవంటే ఏమాడతావు? మళ్ళీ ప్రార్థనకు వస్తున్నారు. ఇదేనా నీ బతుకు మారటం అంటే? ఇదేనా నీ హృదయ పరివర్తన అంటే? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసయ్య అంతటి వాడే ఏమున్నాడు? ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఎప్పటి వరకు ఉపవాసము? ఎప్పటి వరకు ప్రార్థన? చనిపోయే వరకు. 40 రోజులు గెత్సెమనే తోట ప్రార్థన చేశాడా లేదా? చివరికి సిలువలో వేలాడేటప్పుడు కూడా తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరయ్యా వీరిని. చివరి గడియ, చివరి ప్రాణం ఉన్నంత వరకు మనం ప్రార్థన చేయటం ఆపకూడదు. యేసయ్య ఈ 40 రోజులు చేశాడు. యేసయ్య 40 ఉన్నాడు కదా, మేము కూడా 40 అనగాకండి. యేసయ్య సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, యేసయ్య సమయం దొరికినప్పుడల్లా ఒంటరిగా ప్రార్థన, మనకు సమయం దొరికినప్పుడల్లా ఏడిది చెప్పండి, రీల్స్, క్రికెట్ మ్యాచ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వద్దు. సమయము దొరికితే ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేయటం. మొదటి శోధనలో పడిపోయాడా నిలబడ్డాడు యేసయ్య? పడిపోయాడా నిలబడ్డాడా? నిలబడ్డాడు. రెండవ శోధన ఏమన్నాడు?
నువ్వు పైకెక్కి కిందకు దూకు, దేవదూతలు వచ్చి పట్టుకుంటారు అన్నాడు. దూకాడా? శోధనలో పడిపోయాడా? పడిపోలా. మూడోది, నాకు ఆరాధన చేయి, ఈ లోకాన్ని రాసి నీకు అన్నాడు. ఆరాధించాడా? సాతాను శోధనలో పడిపోయాడా లేదా? పడిపోలా. అంటే ఏ శక్తి ఉంది? నిగ్రహ శక్తి ఉంది. నిగ్రహ శక్తి రావాలంటే ఒకటి ఉపవాసం, రెండవది ప్రార్థన. ఉపవాసముతోటి శరీరాన్ని బలహీనపరుస్తున్నావు, ఆత్మని బలపరుస్తున్నావు. ప్రార్థనతోటి దేవునికి దగ్గర అవుతున్నావు. మరి ఈ రోజున 40 రోజుల ఉపవాసం, చెప్పులు వేసుకోరు, ఎండకు మాడుతూ ఉంటారు, కింద పడుకుంటారు, ఇంకా మాంసం తినరు, మందు దాగరు, సిగిడి దాగరు, పీడి దాగరు, గుట్కా తినరు, పాను పరాగు తినరు, ఇంట్లో పడుకోరు, పనికి పోరు, పాట లేదు, ఏమీ లేదు. చివరికి 41వ రోజున నాలుక పీకుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 41వ నాటి నుండి పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలంటే నిగ్రహ శక్తి కావాలి. నిగ్రహ శక్తి నీకు కావాలంటే ఉపవాసం ఉండాల, ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, సాతాను శోధన పడిపోయాడా లేదా? పడిపోయాడా లేదా? పడిపోలేదు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. వాళ్ళు ఏం లేదు, అడుగుతుంది కుర్చీలో కూర్చున్న వాళ్ళు అందరూ కూడా. యేసు ప్రభు సాతాను శోధనలో పడిపోలేదు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. రైట్. ఇప్పుడు సాతాను శోధనలో పడిపోయిన వాళ్ళు చెప్తా, ఓకేనా? ఎవరు పడిపోయారో చూద్దాం. పాపం 4 వెళ్ళారండి ముచ్చట్లు చెప్పుకుంటా. ఎక్కడికి? మామిడి తోటలోకి. ఆయన అన్నాడు, నేను తోటలోకి వెళ్ళి వస్తా, మీరు ఇక్కడే ఉండండి అన్నారు. ఆయన తోటలోకి వెళ్ళాడు, కన్నీరు గార్చాడు, ప్రార్థన చేశాడు. ఈలోప్పుడు గొరక పెడుతున్నారు. ఎవరు వాళ్ళు? 3, పేతురు, యాకోబు, యోహాను. మేలుకొని ఉండి ప్రార్థన. అయ్యా నీకు అవసరం ప్రార్థన, మాకు కాదు. నువ్వు పంతులు గారు మీకు గుడి, మాకు కాదు. సంఘ పెద్దలు మీకు గుడి, మాకు కాదు. ఆడవాళ్ళు మీకు గుడి, మగవాళ్ళకి. మగవాళ్ళు మా దీక్ష తీసుకుంటేనే కనపడతారు, మళ్ళీ కనపడ కోటాలు పెడితే. ప్రైజ్ ది లార్డ్. మగవాళ్ళ గుడి ఎప్పుడు గుర్తొచ్చింది? దీక్ష పడ పండగ. పెత్తనం చేయొద్దు, భోజనాలు వడ్డీయొద్దు, అప్పుడు కొత్త బట్టలు వేసుకుంటారు, అప్పుడు మురికి గొడ్లు వేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రైట్. ఆయన లోపలికి వెళ్ళాడు మొదటిసారి. రెండోసారి వచ్చాడు. సాతాను శోధనలకు గురి కాకుండా మీరు ప్రార్థన వినండి జాగ్రత్తగా. ఇప్పుడు వివరంగా చెప్పాడు. నేను ఎందుకు ప్రార్థన చేయమంటున్నానంటే, రాబోయే రోజుల్లో సాతాను శోధనలు మీకు వస్తాయ్యా, కాస్త మేలుకొని ఉండి ప్రార్థన. నువ్వు అంతే చెబుతావు, యేసయ్యా మాకు నిద్ర వస్తుందయ్యా, మేము నిద్రపోతాం. అవునా కాదా? ఆదివారం గుడి జరుగుతుంటే నిద్రపోతారు. గుడి పక్కన ఇల్లు ఉంటే పూజ జరుగుతుంటే తలుపులన్నీ మూసుకొని డీజే సాంగ్స్ పెట్టుకొని ఎగిరే వాళ్ళు లేరా? మన ఇళ్ళలో కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుళ్ళు, మనవరాళ్ళు లేరా? రే బాగా పెట్టుకోరు. ఎవడరా మనల్ని అనేది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తప్పు, ఇలాంటి పని చెయ్యొద్దు. సరే, ఆయన అన్నాడు మేలుకొని ఉండి ప్రార్థన. మూడోసారి 24వ అధ్యాయం ఉంటుందిలేమ్మా, తీగాకండి, ఎందుకంటే మీకు తెలిసిందా అని తీపిట్ల సమయం లేదు కాబట్టి. మూడోసారి వచ్చాడు. ఎవరు వచ్చింది? ఇంకనూ మీరు నిద్రావస్థలోనే ఉన్నారా? కళ్ళు అయిపోయింది. యేసయ్యని పిలాతు దగ్గర తీసుకెళ్లారు. నెత్తి మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం, చేతులకి సంఖ్యలు వేశారు, ఊదా రంగు వస్త్రాన్ని తడిగి కొడుతున్నారు. అప్పుడు పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఆ 12 మందిలో ఒక్కడివి కాదా అంటే, పేతురు ఏమన్నాడు? ఎందుకు చెప్పాడు ఆయన? ఒకప్పుడు పేతురు అందరూ వదిలిపెట్టిన నేను ఇప్పుడు ఎందుకన్నాడు? ఓటిదే ముందు ఈయన ప్రార్థన చేస్తే కాదు, సంపుతాడు కాదు, ప్రార్థన చెయ్యాల. ఆత్మ బలహీన పడిపోయింది. చిన్న శోధనకి పుట్టుక్కుని పడిపోయాడు. ఎవరు పడిపోయింది? చాలా మంది అంట భయము భయము భయము. ఎందుకు భయం?
ఎందుకు భయం? నేను అందుకే చెబుతా, దేవుడు హెచ్చరించాడు, పేతురు మీకు శోధనలు రాబోతున్నాయి. ఏంటి ఆ శోధనలు? చూడండి. ఆ శోధనలో పడిపోకుండా ఉండాలంటే మీరు ప్రార్థన. సాతానుడు వచ్చాడు. ఎవరి రూపంలో వచ్చాడు? అధికారుల రూపంలో వచ్చారు, యూదుల రూపంలో వచ్చి నీవును ఆ 12 మందిలో ఒకడివి కాదంటే ఆయనను ఎరగనే. ఇప్పుడు పేతురు అబద్ధం ఎందుకు ఆడాడు తెలుసా? తాను ప్రార్థన చేయవలసిన సమయంలో ఏం చేశాడు? నిద్రపోయాడు. గుడికి రావాల్సిన సమయంలో గుడికి రాకుండా చెట్టు కింద కూర్చొని తలకాయ ఉంచుకొని నిద్రపోతే రేపు శోధన వస్తే మందు కాదు కదా, థమ్సప్ బాటిల్కి పుట్టుక్కుని పోతాం. మందు దాకా అవసరం లేదు. మందు తాగిన తర్వాత 8వ తరగతి అమ్మాయ, 5వ తరగతి అమ్మాయ, 10వ తరగతి అమ్మాయ కూడా మన కంటికి కనపడదు. ఊరికినే పడిపోతా. ఎందుకు? ప్రార్థన చెయ్యాలా? నిగ్రహ శక్తి నీలో లేదు కాబట్టి. దీక్ష తీసుకున్నామంటే సరిపోదు. సరే, చిన్న కోపం వచ్చింది, ఆటోలో పోతున్నారు, బండబూతులు తిట్టినోళ్ళు లేరా మన మధ్యలో? కళ్ళు మూసుకొని ఆ వరజాన్ని నిద్రపోతుంది. ఎవరా అని వెనక్కు చూడగాక నేను చూశాను. నువ్వు కూడా ఇప్పుడే కళ్ళు తెరిచి నన్ను చూశా. చిన్న కోపం వచ్చినప్పుడు ఒక బూతు మాట తిట్టకుండా ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? మనలో ఏమి లేదు, ఏ శక్తి లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా వినండి, ఈ 40 రోజులు కూడా నువ్వు మారు మనస్సు. ఏ మనస్సు? గట్టి చెప్పాలి. ఏ మనస్సు? మారు మనస్సు అంటే ఏంటో ఆ గుండె తీసి ఈ గుండెకి వేయటమా? ఏందక్క ఏళ్ళు నోట్లో పెట్టుకుని ఏళ్ళు చూస్తున్నాయి ఇచ్చే బైబిల్ ఒళ్ళో పెట్టాక చప్పట్లు కొట్ల ప్రార్థన చేయలా, కళ్ళు చేసిన వెనకాల చూస్తున్నావు. నేను నాకులాగే ఉంటానక్క. ముసిగేయమంటే మేడ మీద వేసింది, తల మీద వేయలేదు. ఇందా నుంచి ఒకటే అక్క. మందలించాలా లేదా? తప్ప నా వాడు చప్పలు కొట్టండి. ఎవరమ్మా తల్లి? ఏవమ్మా మాయమ్మ ఎందుకు కొట్టావు? చప్పట్లు కొట్టావు. చెల్లమ్మ ప్రార్థన చెయ్యాలా? చప్పట్లు కొట్టలేదమ్మా. బైబిల్ చదవాలా? ప్రార్థన చెయ్యాలా? అందుకేను సరి చేశాను. ప్రైజ్ ది లార్డ్. రెండోసారి జీవితంలో ప్రైజ్ ది లార్డ్. తల మీద ముసుకో. ఇప్పుడు చెప్పండి, ఈ 40 రోజులు మనం ఏం చేయాలా? హృదయ పరివర్తన చెందాలా. యేసయ్య చెప్పింది కూడా అదే. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. మార్కు 1:15. కాలము సంపూర్ణమైనది. ఏందక్క ఇంగ్లీష్ బైబిల్ తీసినవో? ఆ బైబిల్ రాదా? మరి తీయి. ప్రైజ్ ది లార్డ్. ఏ బైబిల్ అయినా పర్వాలేదు, నాకు ఆ విభేదం ఏం లేదు. నువ్వు తీయటమే లేటు అంతే. ప్రైజ్ ది లార్డ్. అమ్మా మీ దగ్గర ఏ బైబిల్ ఉన్నా చదవండి, చెప్పకపోతే నన్ను గట్టిగా చెబుతా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మార్కు 1:15 యేసయ్య చెప్పిన మాట విందాం. చదవమ్మా. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది. ఏ పరివర్తన? హృదయ పరివర్తన కోసం మీకు కథ చెబుతా, జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఏ పరివర్తన? హృదయ పరివర్తన కోసం ఒక కథ చెబుతా వినండి. ఒక యజమానుడికి 2 జంతువులు ఉన్నాయి. ఎన్ని జంతువులు? ఒకటి పంది, రెండవది గొర్రె. మొదటిది ఏంటిది? రెండవది ఏందా? మాట్లాడమ్మా. మొదటిది ఏంటిది? పంది, రెండవది గొర్రె. వీటికి ఈ 2 అంటే ఆయనకి చాలా ఇష్టం. ఓ రోజున యజమానుడికి అందరూ వచ్చన్నారయ్యా, నీ గొర్రె గడ్డి మేస్తుంది, నీ పంది పెంట తింది. బురద కాదు చెప్పండి. మన మధ్యలో పందులు ఉన్నాయి, గొర్రెలు కూడా ఉన్నాయి.
ఓకే, 40 రోజుల తర్వాత నువ్వు మందు తాగితే నువ్వు ఒక పందివి. 40 రోజుల తర్వాత నువ్వు పాపం చేస్తే నువ్వు ఒక పందివి. పంది ఏం చేసిద్ది? మలాన్ని తింటది. ఇంకా నీకు చెప్పాలంటే 10 రోజుల తర్వాత నువ్వు పాపం చేస్తే నువ్వు ఒక కుక్కవి. కుక్కని ఎందుకన్నాడు తెలుసా? తాను కక్కింది. మనమేమో 40 రోజులు నేనే తప్పు చేయను, ఇది నా తప్పు, 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 ఇది నా తప్పు. గుళ్ళోనే గుండెకాయ బాదుకుంటారు. గుళ్ళో నుంచి బయటికి పోగా నువ్వు నా గుండెకాయ అంటారు. అర్థమైందా? గుళ్ళో ఏమంటారు? గుళ్ళో గుండె బాదుకుంటారు. ఆయనతో మాట్లాడా, ఈయంతో మాట్లాడా, దాంతో మాట్లాడా, దీంతో మాట్లాడా, దాంతో తప్పు చేసా, దీంతో తప్పు చేసా, అది తిన్నా, ఇది తిన్నా, అద్దాగా ఇద్దాగా, అద్దిట్ట, ఇది నా తప్పు, ఇది నా తప్పు. మాటల చేత, చూపుల చేత, ప్రవర్తన చేత తప్పు. గుడికి బయట పోగానే నువ్వు నా గుండెకాయ. వీళ్ళందరూ ఎవరు? కక్కింది తినే, చెప్పడే గట్టిగా, కక్కింది తినే కుక్కలు. సరే వినండి జాగ్రత్తగా, పందికాడికి వెళ్దాం. ఒక రోజు వచ్చి అన్నారు, ఏమన్నారంటే, అయ్యా నీ పంది ఏం తింటుంది? మలము తింటుంది అన్నారు. గొర్రెడుంది పచ్చగడ్డి. ఈ పందిని ఎలాగైనా మార్చాలి అనుకున్నాడు. ఎవరు? యజమానుడు. పందికి కళ్ళజోడు పెట్టాడండి. కనపడకుండా కాదు, నల్లగా ఉండదట, తెల్లగా కనపడాలని పెట్టాడు. మరలా పంది ఎందులోకి వెళ్ళింది. ఓకే, ఈసారి పంది ముట్టికి చిక్కం పెట్టాడు. ఏం తినకుండా మరలా పోయింది. ఈసారి పంది కాళ్ళకి షూ తొడిగాడు. ఏం తొడిగాడు? షూ తొడిగాడు. ఎందులో పోకుండా బురద కాళ్ళకి తగిలింది అనుకో, దానికి అర్థమైంది. కళ్ళజోడు అర్థం కాకుండా చేశాడు, ముట్టికి చిక్కం పెట్టాడు, అయినా పోయింది. అందరూ ఎగతాళి చేశారు. ఊళ్ళో వాళ్ళంతా ఏమైనా ఎగతాళి చేశారు తెలుసా? నీ పంది ఇంకా మారదు. ఈరోజు నిన్ను కూడా అంటారేమో, నీ భర్త మారడు, నీ కొడుకు మారడు, నీ బిడ్డ మారదు, నీ భార్య మారరు, నీ మనసు మారని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. అది సాధ్యం ఎవరికి? దేవునికి. మారిద్దో మారదో చూడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మారినోడు కూడా చూపిస్తా. రైట్, ఏం చేయాలో అర్థం కాక దిగాలి కూర్చున్నాడు. యజమానుడు ఒకరోజు సాంగులూరు దగ్గర పోయాడు. ఏందయ్యా అంత దిగులుగా ఉన్నావంటే, స్వామి దీన్ని కళ్ళజోడు పెట్టా, చిక్కం పెట్టా, షూ వేసా, అయినా అప్పుడు స్వాములవారు అన్నట్టు కొత్త కొట్లు కొనిపెట్టి దానికి, ఏ కొట్లో అని ఆయనకి నల్ల పందికి తెల్ల కొట్లు తొడిగిందంట. మళ్ళా పంది ఎక్కడికి వెళ్ళింది? బురదలోకి పోయింది. ఇక కోపం వచ్చింది. స్వాములవారు నువ్వు కూడా సరిగ్గా చెప్పపోతే అట్ట అంటే, స్వాములవారు అన్నాడట, ఈసారి నేను చెప్పింది నువ్వు తప్పనిసరిగా పందికి గొర్రెకి మత్తు ఇంజెక్షన్. ఏ ఇంజెక్షను? మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయి. ఆపరేషన్ ఏంటిది? పంది హృదయము గొర్రెకి, గొర్రె హృదయము పందికి వేసి ఆపరేషన్ చేసింది. సరే అని ఆపరేషన్ చేశాడండి. వారమైన కుట్లు మానాయి. పందిని వదిలిపెట్టాడు, గొర్రెని కూడా వదిలిపెట్టాడు. గొర్రె ఏమో మనం తింటుంది, పందేమో గడ్డి తింటుంది. ఏం మారింది? చెప్పండి గట్టిగా, ఏం మారింది? ఏం మారింది? ఏం మారింది? బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారు. చెప్పండి కొట్టడే. నీ బుద్ధి మారలమ్మా, అమ్మల్లారవో అక్కల్లార ఈ వార్త వినరండే, అమ్మల్లారవో అక్కల్లార ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండి. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. పాపము చేయని యేసు దేవుడు నమ్ముకుందామమ్మా, దేవుడు మంచి దేవుడమ్మా. పాపము చేయని మంచి దేవుడమ్మా, దేవుని నమ్ముకుందామమ్మా. అమ్మల్లా ఏం మారాలి? ఏం మారాలి? ఏం మారాలి? ఏం మారాలి? అంజమ్మ మీదే ఊరు?
కోళ్ళపరవ, కొండపరవ. నీదే ఊరు? కొండపరవ. నీ పేరు రెబ్కా, నీ పేరు అంజమ్మ. అంజమ్మ ఏడేం లేదు, సంఘం మారింది. రెబ్కా ఏం లేదు, వేరే సంఘం మారింది. సంఘం మారిన బుద్ధి అర్థమైందా? నువ్వు సంఘం మారా. ఆర్సీఎంలో రక్షణ లేదు, పెంతెకోస్తులో రక్షణ లేదు, లోదరంలో రక్షణ లేదు, మరెక్కడో రక్షణ ఉంది అని నువ్వు వెళ్ళావు. వెళ్ళినాక నువ్వు మారావా? మారినప్పుడు సంఘమే మారింది కానీ నువ్వు మారినవా? ఎదుటోళ్ళ గురించి చెడుగా మాట్లాడటం మానేసావా? ఎదుటోళ్ళను దూషించడం మానేసావా? ఎదుటోళ్ళను చులకనగా చూడటం మానేసావా? ఎదుటోళ్ళు పేరు చెడగొట్టడం మానేసావా? నువ్వు మారింది సంఘమా, మనసా? అమ్మా, మనసు మారకుండా ఎన్ని సంఘాలు మారినా ప్రయోజనం. ఇప్పుడు గొర్రెకి పందికి మారింది ఏంటిది? హృదయం. ఈ గొర్రె ఎక్కడికి వెళ్ళింది? బుర్ర మలం తింటుంది, పంది అంటే మారు మనసు పొందటం అంటే నీ హృదయ తలంపులు మార్చుకోవటం. మారు మనసు పొందటం అంటే పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా బ్రతకటం. మారు మనసు పొందటం అంటే సంఘం మారటం కాదు, బట్టలు మార్చటం కాదు, బ్రతుకు మార్చుకోవటం. నువ్వు బ్రతుకు మార్చుకుంటే ఎలా ఉంటావో తెలుసా? యేసయ్యలాగా ప్రేమిస్తావు. ఎవరిలాగా? 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 ఉదాహరణకి విజయ్ పంతులు గారు ఉన్నారు, మాస్టర్. ఓకే, విజయ్ మాస్టారు ఆయన సేవకుడు, అంజమ్మ విశ్వాసరాలు. వినండి జాగ్రత్తగా. అంజమ్మ ఎవరు? మామిడికాయ దొంగతనం చేసింది. ఇంకా ఆమెతో మాట్లాడకూడదు. ఎందుకని? ఆమె ఊరు దొంగ. మాట్లాడాలా మాట్లాడకూడదా? మాట్లాడాలా మాట్లాడాలి. పాపాత్మురాలని ఆమెను వెలివేస్తే దేవుని ప్రేమ తెలిసేది ఎలా? హృదయ పరివర్తన చెందిన నీవు పాపాత్ములకి దేవుని ప్రేమని పంచాలి. హృదయ పరివర్తన చెందటం అంటే పాపాన్ని వదిలిపెట్టడం, యేసయ్య చూపించే మార్గములో నడవటం. అది హృదయ పరివర్తన చెందటం అంటే సంఘం మార్చడం కాదు, మతం మార్చడం కాదు, బుద్ధి మారటం. హృదయ పరివర్తన చెందటం అంటే స్థలం మారటం కాదు, నీ బుద్ధి మారాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఇదే పని. ఏందా పని? ఎదుటోళ్ళ గురించి చులకనగా అక్కడి వరకు ఎందుకు? సింపుల్ చెబుతా. అమ్మా నిజం చెప్పండి, బెదర్లో నిజం చెప్పండి. మీరు నన్ను కళ్ళతో చూడాల. రెబ్కా కొండపరవేగా, కొండపరవ వచ్చి మరీదాస్ ఫాదర్ గారు మంచోడు కాదు, ఆయన బైక్ మీద ఎవరిని ఎక్కించుకొని తిరుగుతున్నాడంటే మీరు నమ్ముతారా? నమ్మరా? అమ్మో ఆ స్వామిలో మంచోడు కాదంటే అంటారా లేదా? చూసివా చెవులతో విన్నది నిజం కాదు, కళ్ళతో చూసింది రైట్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను ఈ మాటలు పలుకుతున్నా? హృదయ పరివర్తన చెందిన మనం చూద్దాం. సౌలు ఎలా మారాడు? గట్టి చెప్పండి. సౌలు ఎలా మారాడు? ఏ పరివర్తన? సౌలు ఎవరు? ఒక హంతకుడు. సౌలు ఎవరు? క్రైస్తవుని హింసించి చంపిన వ్యక్తి. ఇప్పుడు ఆయన ఎవరయ్యాడు? పౌలు అయ్యారు. ఎవరినైతే చంపాడో వాళ్ళనే ప్రేమించాడు. దీన్నే పరివర్తన. అర్థమైందా? ఇప్పటి వరకు భర్తను ద్వేషించే నీవు, అత్తను ద్వేషించే నీవు, కోడలను ద్వేషించే నీవు, తల్లిని ద్వేషించే నీవు, నీ అన్నయ్యని ద్వేషించే నువ్వు, ఈనాటి నుండి వాళ్ళతో నువ్వు చెప్పండి గట్టిగా, ప్రేమగా ఉండాలంట. ఉండాలా వద్దా? ఉండాలా? నువ్వు ఉండకుండా మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. కొట్టని చెప్పడు. ప్రేమ యేసయ్య ప్రేమ, కాబట్టి ఏ మనసు కావాలా మనకి?
ఏ మనస్సు? మారు మనసు పొందితే ఎవరిని ద్వేషించవండి, మారు మనసు పొందితే ఎవరిని దూషించవండి. మారు మనసు పొందితే ఒక సేవకుడి గురించి, ఒక సంఘం గురించి, ఓ సంఘ పెద్ద గురించి, ఓ కుటుంబం గురించి నువ్వు చులకనగా మాట్లాడవండి. మారు మనసు పొందితే. మారు మనసు పొందలేదు అనుకో, మాస్టర్ అలా ఆవిడేంది ఈ బజారుకి వచ్చింది నీ తెలుసా, ఇవన్నీ తిరిగి వచ్చేలోపు మొత్తం టామ్ సాక్షి టీవీలో వస్తూ ఉంటుంది. నేడే వినండి వార్త, 9 గంటల వార్త. మళ్ళీ మనం ఎదుటోళ్ళ గురించి చులకనగా మాట్లాడుతూ, ఎదుటోళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ, ఎదుటోళ్ళ పేరు చెడగొడుతూ, మనం ఎవరు బిడ్డలవి? నేను బాప్తీసం తీసుకున్నా, నేను జ్ఞానస్థానం తీసుకున్నా, నేను దేవుడి బిడ్డని, నేను హృదయ పరివర్తన. ఏడ నువ్వు మారితే నీ నోటికి అద్దేది పొద్దేది. అవునా కాదా? 40 రోజులు పట్టుదలతో కూసే పక్కన పెట్టి అలా చెప్పు. అసలుకి ఇక్కడ మంచి టాపిక్, సీరియస్గా నువ్వు నన్ను చెడగొట్టేవనుకో అలా చెబుతానే. కూసే ఫోన్ ఎంత టైం అయింది, ఎందుకు వచ్చారు 9కి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 40 రోజులు దీక్ష, 40 రోజులు పట్టుదల, 40 రోజులు ప్రార్థన, 40 రోజులు ఉపవాసం ఉన్న నీవు హృదయ పరివర్తన చెందటం అంటే సంఘం మార్చడం కాదు, బట్టలు మార్చడం కాదు, బుద్ధి. హృదయ పరివర్తన చెందటం అంటే మతం మారటం కాదు, నీ మనస్సుని. హృదయ పరివర్తన చెందటం అంటే నీ అలవాటు, నీ ఆలోచన. అది అసలు విషయం. రేపు దేవుడు నిన్ను ఏ సంఘమా అని అడుగుతావా, హృదయ పరివర్తన చెందావా లేదా అంటాడా? అమ్మా గట్టి చెప్పండి. హృదయ పరివర్తన చెందావా లేదా అని దేవుడు అడుగుతాడు, ఏ సంఘమా అని దేవుడు అడగడు. ఈరోజున చాలా మంది ఒక సంఘాన్ని మరొక సంఘాన్ని ఏం చేస్తున్నారు? గట్టి చెప్పండి. చెప్తున్నారా అంటే యేసయ్య గుడికి పో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక కాపరి ఇంకొక. మీకు విషయం తెలుసా, నేను అనుకునేవాడిని పాస్టర్లు అందరూ ఇంతకుముందు ఆర్సీఎం ఫాదర్ని దూషించేవాళ్ళు అనుకున్నా. ఇప్పుడు వాళ్ళే దూషించుకుంటున్నారు. కొట్టగాక ఇదేం చప్పట్లు కొట్టాల్సిన గొప్ప భాగ్యం కాదు. ఇక్కడ ఇప్పుడు మనం తిట్టుకున్నప్పుడు ఎదుటోడికి ఏమవుతాము? ఇది ఎవరి కార్యము? ఎవరి కార్యము? ఎవరి కార్యము? దేవుడి కార్యమా సాతాను కార్యమా? అక్కడి వరకు ఎందుకండి? ఈ దారి పొడుగుతో నేను అంగి వేసుకుని వెళ్తున్నాను అనుకో, ఓ పాస్టర్ గారు కనపడ్డాడు అనుకో, నిజంగా ఆత్మీయత కలిగిన వాడు ఫాదర్ గారండి ఏమనాలి? ప్రైజ్ ది లార్డ్ అనొచ్చు. ఓకేనా? నన్ను చూసి అన్నాడు అనుకో, దేవుడు ఉన్నట్టేనా? ఉన్నట్టు లేనట. ఇంకొక ఆయన అంటాడు, ఆయన్ని మీ ఇంట్లోకి, యేసయ్యే పాపాత్ముడి ఇంటికి. నేను పాపిని అనుకుందాం, యేసయ్య పాపుల ఇంటికి వెళ్ళాడా లేదా? చక్రయ్య ఇంటికి వెళ్ళాడా లేదా? సీమోని ఇంటికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడా లేదా? ఆళ్ళను రానియొద్దు, వీళ్ళను రానియొద్దు, ఆళ్ళను పోనీయొద్దు, వీళ్ళను పోనీయొద్దు. అక్కడ రక్షణ లేదు, ఇక్కడ రక్షణ లేదు అంటారు. నువ్వెవరవయ్యా? రక్షణ వచ్చేది ఎవరికో తెలుసా? దాశవది కానీ మా గడగడ కూడా ఉన్నాడు అట్టాగే. ప్రైజ్ ది లార్డ్. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు 16:16 విశ్వసించి ఏసించి విశ్వాసం ఉండాలా. ఎవరి మీద? ఒకే ఒక్క దేవుడు యేసు దేవుడు, కోటి సూర్యుల కన్నమిన్ తేజోమయుడు, స్వయం ప్రభావితుడు సకల సృష్టికతడు, స్వయం ప్రభావితుడు సకల సృష్టికతడు, సత్యం జీవం మార్గం దీనుల కతడు, సత్యం జీవం మార్గం దీనుల కతడు. చదవండి. విశ్వసించి ఏమమ్మా ఏమై ఉండాలి? విశ్వసించి.
జ్ఞానస్నానము పొందే ముందు మనము ప్రభుని విశ్వసించాలి. బాప్తిస్మము పొందే ముందు మనము ప్రభుని విశ్వసించాలి. విశ్వసించకుండా బాప్తిస్మము పొందకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు ఏమమ్మా? సరే, నేను విశ్వసించలా, నన్ను జ్ఞానస్నానం ఇచ్చి రక్షించబడతానా లేదా? ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావాలి. ఫాదర్ గారండి ఆర్సిఎం సంఘంలో, ఏ సంఘంలో చిన్న పిల్లలకి ఏమిస్తున్నారు? జ్ఞానస్నానం ఇస్తున్నారు కదా అన్న మాట వచ్చింది మీకు. దీనికి కథోలిక విశ్వాసం ఏంటంటే రెండు విశ్వాసాలు ఉన్నాయి. మొదటిది, ఆదాము చేసిన పాపం వల్ల మానవులందరికీ ఏమొచ్చింది? పాపం అనే శాపం వచ్చింది ఒకటి. అదే మాట ఇర్మియా ప్రవక్త కూడా అంటాడు. అయ్యా తీగాకండిలే, చాలాసార్లు చదివి ఉంటారు, తీగాకండి వినండి. అయ్యా నేను పాపాత్ముడు అంటే దేవుడు అంటాడు, మీ అమ్మ కడుపున పడక ముందే నేను నిన్ను పరిశుద్ధ పరిచయం. దావీదు గారు ఏమంటాడు? మా అమ్మ కడుపున పడినప్పటి నుండే నేను పాపాత్ముడిని, కిల్బిషాత్ముడిని అంటాడు. అంటే ఒక మనిషి పుట్టుకతోనే పాపాత్ముడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డని ఎక్కడ తీసుకొస్తారు? దేవాలయం. ఇప్పుడు లేదు అసలుకి. చిన్నపిల్లలకి జ్ఞానస్థానానికి ఎవరు తీసుకట్లా, చాలా తక్కువ. ఏం చేసుకొచ్చేవాళ్ళు? జ్ఞానస్థానం ఇస్తారు. అయితే ఈ బిడ్డని జ్ఞానస్థానం ఎందుకు ఇస్తారంటే, ఒకవేళ జన్మ పాపముతో చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి పోకుండా కథోలిక సంఘం చేసే జ్ఞానస్థానమే అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ చిన్ననాటి నుండి బిడ్డలని పెంచాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిది, తండ్రిది. జ్ఞానస్థానం ఇచ్చాం కదా, 7వ సంవత్సరంలో దివ్యసపసారం ఇచ్చాం కదా, 16 ఏళ్ళకి పెళ్ళి చేశాం కదా, ఆడు పాడైపోతే అని కారణం ఎవరు చెప్పండి? మేమే అనరే, తల్లిదండ్రులు అంటారు. అనండి మేమే అని అనరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు రక్షించబడిన వారు? విశ్వసించిన వారు. రెండవది జ్ఞానస్థానము పొందినవారు. ఇంకొక విషయం తెలుసా? విశ్వసించిన వారి పైకి కూడా బాప్తిస్మము పొందుకున్నానే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎక్కడ చెప్పమంటారా? 15వ అధ్యాయానికి వెళ్ళండి. 15వ అధ్యాయానికి వెళ్ళండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. రైట్ తల్లి. పెద్ద చర్చ జరిగిన పెదప. ఆగండి, చర్చ దేని గురించి? యూదులు అంటారు సున్నతి పొందాలంటారు, యూదేతరులు అంటారు సున్నతి పొందాల్సిన అవసరం లేదంటారు. పౌలు గారు ఏమంటారంటే సున్నతి అవసరం లేదయ్యా, విశ్వాసం ఉంటే చాలు. ఈనాడు ఒక మనిషి రక్షించబడాలి అంటే ఏం కావాలా? ఏం కావాలి? గట్టి చెప్పండి. రక్షణ లేదు అన్నప్పుడు మీరేమనాలా? నేను విశ్వసించింది తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని, నాకు రక్షణనిచ్చేది ఆయనే అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈడ? చెప్పండి. ఒక్కరు, ఇంకా ఇద్దరు, ఇంకా ముగ్గురు, నలుగురు. ఇప్పుడు గొర్రెలాగా లేపుతున్నారు. నీ విశ్వాసమే నిన్ను రక్షించును. అర్థమైందా? చదువుతా. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు లేచి నిలబడి, సోదరులారా, సువార్త సందేశమును విని విశ్వసించుటకు ఆరంభననే చూడండి, మానవుల హృదయాలని ఎరిగిన దేవుడు తాను మనకు వసగినట్లే ఎవరికి వసగాడట? అన్యులు. నమ్మితేనా నమ్మకపోతేనా? నమ్మకపోతే ఎట్ట వచ్చింది పరిశుద్ధాత్మ? అన్యులకి ఆ తర్వాత చదువు నీకు అర్థమైంది. అయితే ఇప్పుడు అమ్మ నువ్వు అన్నది కరెక్టే. అన్యులు కదా, నమ్మలేదు కదా పరిశుద్ధాత్మ. పౌలు గారు అన్యులకు సువార్త బోధించాడు. ఓకే. అయితే యూదులు ఏమంటారంటే అన్యులు సువార్తను విన్నారు, విశ్వసించారు, కానీ వారికి సున్నతి
లేదు కాబట్టి వాళ్ళకి రక్షణ లేదు అంటారు. కానీ పౌలు గారు, పేతురు గారు ఏమంటున్నారు? అయ్యా, దేవుడికి మనస్సు ఏంటో తెలుసు, విశ్వసించిన వాళ్ళు ఎవరో, విశ్వసింపని వాళ్ళు ఎవరో తెలుసయ్యా. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి పరిశుద్ధాత్మని, అర్థమైందా? ఇక్కడ రక్షించబడటం అంటే ప్రభుని విశ్వసించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామమున ఏం పొందటం, అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఎవరి నామమున? తండ్రి. నీళ్ళలో శక్తి ఉందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో శక్తి ఉందా? చెప్పండి గట్టిగా. తండ్రి, నీళ్లు శక్తి కలిగినవా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామ శక్తి కలిగిందా? సో విశ్వసించి జ్ఞానస్థానము పొందిన వారందరూ ఎవరట? రక్షించబడినోళ్లే. అయితే ఇప్పుడు చూడండి, విశ్వసించండి, హృదయ పరివర్తన చెందండి, జ్ఞానస్థానాన్ని తీసుకోవాలి. ఇది అసలైతే వినుట వల్ల ఏం కలుగుతుంది? ఇది మీకు తెలిసే. విశ్వసించిన మనం ఏం చదువుతాం? హృదయ పరివర్తన చదువు. హృదయ పరివర్తన చెంది నేను ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు కాదు, నేను బ్రతికే బ్రతుకు నిజమైన బ్రతుకు కాదు, అసలు ఇది సత్యము కాదని నమ్ముకున్న మనం, నా దేవుడు తండ్రి, నా దేవుడు కుమారుడు, నా దేవుడు పరిశుద్ధాత్ముడు, వీరి అందే రక్షణ కలదు అని చెప్పి వారి నామమున జ్ఞానస్థానము పొందిన వారందరూ, అర్థమైందా? హృదయ పరివర్తన అంటే అర్థమైన చప్పలు కొట్టండి. ఓకే. రెండవది, రక్షించబడిన వాళ్ళు ఎవరు అనగా అర్థమైన వాళ్ళు చప్పలు కొట్టండి. ఏంది? ఎవరు రక్షించబడ్డ వాళ్ళు? విశ్వసించి జ్ఞానస్థానము పొందిన వారందరూ, అర్థమైందా? రైట్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరిది దేవుని సంఘము, ఎవరిది దేవుడు స్థాపించిన సంఘము, ఎవరు దేవుడి సంఘాన్ని స్థాపించాల, ఇది మీకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయానికి రండి. తీసారా? ఒక్క నిమిషం. అపోస్తుల కార్యాలు, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, దేవుని బిడ్డలారా. 29 నుండి చదువుతారా? నిదానంగా మైకు తీసుకొని చదవాలి ఎవరైనా. అపోస్తుల కార్యాలు 5:29 నిదానంగా మైకు తీసుకొని చదవండి. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలేను. మీరు అయినను ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు 33వ వచనం చదవమ్మా. 33వ వచనం. విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తులను చంపదలసిరి. అప్పుడు వారిలో ఒకడు, ఏ బోధకుడు? ధర్మశాస్త్ర బోధకుడు, ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడిన వాడు, ఏం పేరు? పేరు గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? గమాలియేలు అని పేరు గల ఇప్పుడు అమ్మ చదువు కానీ 39వ వచనం చదువు తల్లి. 38. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక ఇది దేవునికి వ్యతిరేకమైన పోరాటము. సరే వినండి, కథ మొత్తం చెప్తా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మాస్టర్లు కానీ విశ్వాసులు కానీ వినండి. పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు దేవుని పరిచర్య
చేస్తున్నారు, దేవుని పేరిట అద్భుతాలు చేస్తున్నారు, దేవుని పేరిట అనేక మందికి స్వస్థతలు చేస్తున్నారు. అయితే వీళ్ళ మీద అసూయ కలిగింది. ఎవరికి? ధర్మశాస్త్ర బోధకులకి, పరిసయ్యులకి, పెద్దలకి. వీళ్ళెవరు? యూదులే. ఎవరు? యూదులే. అయితే వాళ్ళు పెద్దలు సభలో నిలబెట్టి అంటారు, ఓ పేతురు, ఓ యాకోబు, ఓ యోహాను, మీరు యేసయ్య గురించి మాట్లాడటానికి వీలు లేదు. అప్పుడు అన్నారు, మేము ఎవరికి భయపడాలా? నీకు భయపడాలా? దేవునికి భయపడాలా? మీకైతే మేము భయపడము, దేవుడికే భయపడతామని చెప్పేసి మేమైతే దేవుడి సువార్త చేయాల్సిందని చేస్తున్నారు. అయితే ప్రధాన అర్చకులలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడు, ఆయన పేరు గమాలియేలు. ఆయన పేరు గమాలియేలు. ఈ విధంగా చెబుతాడు, అయ్యా, యోధా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుడి పరిచర్య సొంతగా ప్రారంభము చేశాడయ్యా. అయితే తన వెనకాల 1000 మంది ఉన్నాడు, తాను చనిపోయాడు, తనతో పాటు ఆ సంఘము కూడా చెదరైపోయింది అన్నాడు. యూదా అయిపోయింది. తర్వాత తెయోదాసు చూసుకోండి, తెయోదాసు దగ్గర 4000 మంది ఉన్నారయ్యా, ఆయన కూడా అద్భుతాలు చేశాడు, వాక్యాన్ని బోధించాడు, తాను చనిపోయాడు, ఆ సంఘం అంతటితోనే ఏమైపోయింది? శిథిలమైపోయింది. ఇప్పుడు వీళ్ళను కూడా కొద్ది సమయం ఇద్దాం. ఎవరికి? పేతురికి, యాకోబుకి, యోహానికి 12 మంది అపోస్తలుకి ఇద్దాం. ఒకవేళ వీళ్ళు చేసేది మానవ ప్రయత్నం అనుకో, యోధా సంఘములాగా తెయోదాసు సంఘములాగా ఏమైపోయింది? శిథిలమైపోయింది. ఒకవేళ వీళ్ళు చేసేది దేవుడి ప్రయత్నం అయితే దీనిని ఆపటం ఎవరు సాధ్యమో ఇది దేవునికి వ్యతిరేకం అని చెప్పేసి చెప్పారు. యోధా చనిపోయాడు, సంఘం చెదరైపోయింది. తెయోదాసు చనిపోయాడు, సంఘము చెదరైపోయింది. అపోస్తులు స్థాపించిన సంఘము ఇంకా అలాగే ఉంది. అయితే ఇప్పుడు వినండి, అపోస్తులు స్థాపించిన సంఘము కథోలిక సంఘం. ఫాదర్ గారు కథోలిక సంఘం అని మీరు ఎట్లా అంటారండి అనొచ్చు. పేతురు గారు ఎక్కడికి వచ్చారు? రోము నగరానికి వచ్చి తన పరిచర్యల ప్రారంభం. పేతురు గారు రోములోనే చనిపోయాడు. అక్కడి నుండి ఆయన ప్రపంచమంతటా సువార్త వ్యాప్తి జరిగింది కాబట్టి రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటారు. అయితే మనలో కొన్ని చెడు ఉంది, నేను చెప్తా వినండి. ఫస్ట్ది మనల్ని ఎత్తిపొడిచేది ఒకటే, ఏంటంటే మరియమ్మ గారిని పూజిస్తున్నారు అని. అవునా కాదా? ఇప్పుడు మీకు తెలుస్తుంది, మరియమ్మ గారిని మేము పూజించడం లేదు, మరియమ్మ గారిని ఆరాధించడం లేదు, మరియమ్మ గారిని గౌరవిస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు తెలిసింది మీకు. ఎంతకు ముందు గొర్రెలం కదా, బైబిల్ చదవం కదా. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? సో ఏమంటారు? గుళ్ళో ఏముంటాయి? స్వరూపాలు ఉంటాయి. ఏముంటాయి? స్వరూపానికి ఆరాధన చేయొచ్చా? చేయకూడదా? చేయకూడదు. కానీ మనం ఏం చేస్తాము? ఆరాధన అది పట్టుకుంటారు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఫాదర్ గారు గుళ్ళో స్వరూపాలు ఎందుకు పెడతారండి అన్నారు. నిన్న మేము నలుగురు కలిసి ఎక్కడికి వెళ్ళాము? బనిగండ్లపాడు వెళ్ళాం. ఖమ్మం జిల్లాలో బనిగండ్లపాడు విచారణకి వెళ్ళాం. ఒకళ్ళు మమ్మల్ని టీకి పిలిచారు. టీకి వెళ్తే ఫోటోలు అన్నీ ఉన్నాయి. వాళ్ళ తాతది, వాళ్ళ ముత్తాతది, వాళ్ళ నాన్నది, వాళ్ళ బాబాయిది వరుసగా ఉంది. వాళ్ళని చూశారా అంటే మేము ఉంటాం. ఓకే, ఎవరు ఎలా ఉంటారో తెలియచేయటం కోసం పెట్టేదే కానీ ఆరాధన చేయటానికి. అయితే ఇప్పుడు ఇంకొక కొంచెం మెట్టెక్కుదాం. మరియమ్మ గారిని తీసుకోండి. ఓకేనా? ఫాతిమా నగరములో మరియమ్మ గారి దర్శనము ఇచ్చారు. లూర్దు నగరములో మరియమ్మ గారు దర్శించారు. గౌదలూపే అనే ప్రాంతంలో మరియమ్మ గారు దర్శనము ఇచ్చారు. దర్శనమిచ్చి ఏమన్నారు? ఆరాధన చేయమన్నారా? పాపుల కొరకు ప్రార్థించమన్నారా? గట్టి చెప్పండి. పాపుల కొరకు ప్రార్థించమన్నారు. అప్పుడు మీరు అనొచ్చు, ఫాదర్ గారు మనం చేయొచ్చు కదా, వాళ్ళే ఎందుకు చెయ్యాలన్నారు? మనం ఎవరిమి? సగం పరిశుద్ధులమి, సగం పాపాత్ములు. అవునా కదా? గుళ్ళోనేమో భక్తి, గుడి బయటికి వెళ్తేనేమో పాపాలు. వాళ్ళు ఎవరు? పరలోకము చేరిన పరిశుద్ధులు. ఎక్కడున్నారు వాళ్ళు? పరలోకము చేరిన
ఇప్పుడు పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారని మీకు తెలుసా? తెలీదా? తెలీదు అనగాకండి అమ్మా, ఉన్నారు. దర్శన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. దర్శన గ్రంథం 8:4. దర్శన గ్రంథం 8:4. దేవుని సమక్షమున ఆ దేవదూత హస్తముల నుండి ధూప అగ్ని ధూమము పునీతుల ప్రార్థనలతో పాటు పైకి వేసిన కాదు, ఎగసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పునీతుల ప్రార్థనలతో పాటు అంటే దేవుడి కట్ట దేవదూత ఏమేస్తుందట? ధూపం వేస్తుంది. సో దేవదూత దేవుడికి ధూపం వేసినప్పుడు ఆ ధూపములో నుండి వచ్చే ధూమం ఎలాగైతే పైకి ఎగిసిపోతుందో పరిశుద్ధుల ప్రార్థన ఎక్కడికి వెళ్తుందట? దేవుని చెంతకి చేరుతుందట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్నో వచ్చినవా? దర్శన గ్రంథం 8:4లో ఉంది. ఇంకా మీకు చెప్పాలంటే దేవుని కోసం చచ్చిపోయిన వాళ్ళు దేవుడు ముచ్చటాడుకుంటారు తెలుసా? చూపిస్తా చూడండి. 6వ అధ్యాయానికి రండి. దర్శన గ్రంథం 6వ అధ్యాయానికి రండి. మీకు చెప్పుకొని మనం ముగిద్దాము, రేపు ఆదివారం కాబట్టి. దర్శన గ్రంథము తీసారా? 6వ అధ్యాయము తీసారా? 6వ అధ్యాయం 9 నుండి చదవండి. 9 నుండి నిదానంగా చదవాలి. అనంతరం గొర్రె పిల్ల ఎన్నో ముద్ర. ఇక్కడ గొర్రె పిల్ల అంటే ఎవరు? సర్వేశ్వరుని గొర్రె పిల్ల. ఆగండి, ఎవరి గొర్రె పిల్ల? సరే, దేవుణ్ణి గొర్రె పిల్లతో పోల్చిన వారు ఎవరు? బప్తిస్మా. అది చెప్పండి మరి, అది తెలియదు మనకి. బప్తిస్మా యోహాను గారు ఏమంటారు తెలుసా? ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఆయన పాదరక్షలు విప్పుటకైనా నేను యోగ్యుడను, ఆయన నాకంటే ముందు నుండే ఉన్నవాడు, ఆయన నాకంటే శక్తి మంతుడు. అవునా? అంటే బప్తిస్మా యోహాను గారు యేసు ప్రభులో ఎవరిని చూశారు? వదకు తెచ్చిన గొర్రె పిల్లని చూశాడు. ఇక్కడ గొర్రె పిల్ల అంటే ఎవరు? ప్రభు అయినా గొర్రె పిల్ల ఎన్నో ముద్ర విప్పింది? గొర్రె పిల్ల చేతిలో ఉన్న గ్రంథం ఏది? జీవా. ఎన్నో ముద్ర ఇది? ఇప్పుడు చదవండి, అర్థమైంది. ఇది ఆగనమ్మా, ఇది ఎక్కడ జరుగుతుంది? పరలోకమా, భూలోకమా, పాతాళలోకమా? జరుగుతున్నది, జరగబోయేది దేవుడు దర్శన గ్రంథములో యోహాను గారికి చూపించాడు. అదే మన 1వ అధ్యాయానికి రండి, మీకు అర్థమైంది. అక్కడ 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. బహిరంగమనొచ్చిన విషయములు అనతి కాలమున ఏమి జరగబోతూ ఉందో ఆయనచే అర్థమైంది. ఏం జరగబోతుందో దేవుడు రాశాడు. ఇదే మనము 1వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 1:19. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము కావించినట్లు జరుగుచున్న విషయాలను మళ్ళీ చదివేసేలామా? ఏ విషయాలు అంటే ఇప్పుడు పరలోకములో పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారా లేరా? చెప్పండి, చేస్తున్నారా లేదా? ఇప్పుడు ఎక్కడున్నావు? ఏ ముద్ర కాడన్నావు? ఇందాకలా ఒక ముద్ర ఇప్పాం కదా. ఏ ముద్ర అది? 8వ అధ్యాయంలో 8లో 5 ముద్ర ఉంటుందా? 6వ అధ్యాయంలో 5వ ముద్ర అయినప్పుడు 8వ అధ్యాయంలో ఏ ముద్ర ఉంటుంది? నా తల ముద్ర ఉంటుంది. 7వ ముద్ర. ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క అద్భుతాన్ని దేవుడు విడుదల, రహస్యం, అద్భుతంగా రహస్యాలు. ఇప్పుడు మనం ఏ ముద్ర కాడన్నా? 5వ ముద్రను విప్పాడు. చదువుతాను ఇప్పుడు. అక్కడ కాదు, 5వ ముద్ర. జరిగేవి జరుగుతున్నాయి, రాయబడ్డాయి. మీరు అనొచ్చు, అంటే మీలో కొంతమంది డౌట్ ఉంటుంది, ఫాదర్ గారు ఇవి జరుగుతున్నాయి అంటే దేవుడు మనకలాంటి పనికి మాలిన వాళ్ళ గురించి రాశాడు. ఏంటిది? పరలోకములో జరుగుతున్నాయి, జరగా పోయేవి రాశాడు. దేవుని వాక్కును ప్రకటించి విశ్వాస సాక్షులై చంపబడిన వారి ఆత్మలు చూచి తిని. ఆగండి. దేవుని వాక్యమును బోధించి చంపబడిన వారి ఆత్మలు పరలోకంలో
ఉన్నాయట. ఓకేనా? ఉదాహరణకి స్టెఫాన్ గారిని తీసుకోండి, యాకోబు గారిని తీసుకోండి, పేతురు గారిని తీసుకోండి. వీళ్ళందరూ దేవుని కోసం ఏమయ్యారు? చంపబడ్డారు. వీళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో ఉన్న ఆత్మలు ఏం చేస్తున్నాయి? చదువమ్మా. ఇప్పుడు పెద్ద స్వరాలతో వారు ఇట్లా అరిసిరి, అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి? అయ్యా, మమ్మల్ని చంపినోడు భూలోకంలో కింద చాలా మంది ఉన్నారయ్యా. యాకోబుని చంపినటువంటి హెరోదు రాజు కిందే ఉన్నాడయ్యా, ఆయన ఎప్పుడు చంపుతావయ్యా అని ఈ చనిపోయిన ఆత్మను ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో అంటే పరిశుద్ధుల ఆత్మలు దేవుని ఆత్మను ముచ్చట చెప్పుకుంటాయా లేదా? పరిశుద్ధుల ఆత్మలు దేవునికి ప్రార్థన చేస్తాయా లేదా? చేస్తాయా లేదా? చేస్తాయని నమ్మినోడు చప్పట కొట్ట. బైబిల్ చదువుతున్నా, సొంతంగా చదవట్లేదమ్మో. మీకు ఇంకో విషయం తెలుసా? ఇంకొక సీక్రెట్ చెప్తా. నరకంలో ఉన్నవాళ్ళు పరలోకంలో ఉన్నవాడు కూడా ముచ్చట చెప్పుకుంటారు. మనమే ఎవరితో చెప్పం. నరకంలో ఉందేవరు? ధనవంతుడు. సజీవుడు లెక్కలో ఉందేవరు? అబ్రహాము. అబ్రహాము వడిలో ఉన్న లాజరు. అవునా? ఉన్నారా లేదా? నరకములో ఉన్నవాడు అడిగితేనే అబ్రహాం మాట్లాడాడు. పరలోకములో ఉన్న సజీవులు దేవుణ్ణి మన కోసం ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదాలు ఎవరంటారా? ఇస్తారా లేదా? ఇస్తారా లేదా? అందుకే పరిశుద్ధ మరియమ్మ గారా మా కోసం ప్రార్థన చేయండి. పునీత జోజప్ప గారా మా కోసం ప్రార్థన చేయండి. అంతేగాని ప్రార్థన చెయ్యమని అడగాలే కానీ ఆరాధన అయితే చేయకూడదు. ఎందుకని? వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవతలు కూడా కాదు. గౌరవించండి. ఏం చేయాలి? గౌరవించండి. ఆరాధన మాత్రం మీరు గౌరవించాలనుకో, ఆ ఒక్క పాయింట్ పట్టుకొని మేము అసలు మీకు రక్షణే, మీ గుళ్ళో దేవుడే, అసలు మీది సంఘమే అంటారు. నేను మరలా మీకు బాగా కోడి చేస్తాను, వినండి. చూడండి, నా అంగీ ఉందా? చూస్తున్నారా? ఇప్పుడు అంగీకి ఇక్కడ బొట్టు బిళ్ళ నల్ల సొక్క ఉందనుకో, సొక్కను చూస్తారా, తెల్ల అంగీని చూస్తారా? మీ బుద్ధి బయటపడింది. పోండి. చెప్పే వాక్యాన్ని చూడరు, చేసే ప్రార్థన చూడరు, చేసే ఆరాధన. ఈ సాములోరికి బొట్టు బిళ్ళ, అసలు బొట్టు బిళ్ళ అనేది అది సొక్క, అది పెయింట. అయిపోయిన తర్వాత నా కాడి ప్రార్థన చేసుకోవడానికి రారు. దేనికి వస్తారు? ఫాదర్ గారు ఏదో అంటుందండి, బొట్టు బిల్లమే ఈనాడుకో పోయి ఇప్పుడు 6 అడుగులు మనిషి 6 మీటర్ల అంగీ కనపడలేదు కానీ కంట్లో నలుసంతా సొక్క పట్టుకొని ఈ సొక్క ఆ సొక్కని ఎక్కించింది. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటా? రైట్, సరే, ఇంకొక మెట్టెక్కి నేను ముగిస్తా. నేనేమంటా? సరే, ఎదుటోళ్ళని చులకనగా మాట్లాడొచ్చా? సరే, నీకు ఆర్ఎస్ఎం సంఘం మీద విశ్వాసం లేదు, ఓకే, చులకనగా మాట్లాడొచ్చా? చెడుగా మాట్లాడొచ్చా? చులకనగా చెడుగా మాట్లాడితే నువ్వు కాపరవు అవుతావా? ఈ రోజుల్లో జరుగుతుంది అదే. తప్పు. స్వార్థం కోసం, నీ స్వార్థం కోసం ఇలా చేయకూడదు. అందుకే ఇలాంటి వాళ్ళు ఎవరంటే, రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయానికి రండి. రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయము తీసారా? 17వ వచనం. సోదరులారా, మేము ఇట్లా అర్థిస్తున్నా. చదవమ్మా. సోదరులారా, మేము ఇట్లా అర్థిస్తున్నాను, చీలికలు పుట్టించు వారిని గూర్చియు ప్రజల విశ్వాసమును తలక్రిందులు చేయని వారిని గూర్చియు ఏం చేయాలట? ఎట్టా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్న మేము ప్రార్థన అయిపోయిన తర్వాత రాజు కీబోర్డ్ వాయించే అబ్బాయి ఒక వీడియో పెట్టాడు. ఓ పెద్ద సేవకుడు ఆయన దగ్గర చాలామంది వెళ్తారు, లక్షల కొలది వెళ్తారు. ఈయన చిన్న సేవకుడే కానీ వయసులో పెద్దోడు. ఈ దేనివల్ల
ఈయన ఛానల్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ఏదో కుట్ర. సరే, ఆయన నీ గురించి చెడుగా మాట్లాడ అనుకుందాం. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రేమించాలి. శత్రువుని, చులకనగా మాట్లాడే వాళ్ళని, కీడు చేసే వాళ్ళకి మేలు చేయాలి. నువ్వు మేలు సరే, నేనే చిన్న సేవకునండి, నేను చెడ్డోనే, నువ్వు నన్ను మార్చాలా లేదా? నా గురించి నువ్వు చెడుగా మాట్లాడితే నువ్వు చేసేది ఏం పరిచర్య? సరే, పేతురు అబద్ధం ఆడాడని దేవుడు పేతురు దూడం పెట్టాడా? పెట్టలేదుగా. ఈ రోజున విశ్వాసాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు, చదవండి, చీలికలు పుట్టించేవారు, అట్టివారు మీరు పొందిన ఉపదేశానికి ఎవరికి దూరంగా ఉండాలా? మనం వాళ్ళ దగ్గరికే పోతాం. కఠినమైన మాట ఎట్టుంటుంది? కష్టంగా ఉంటుంది. తీయనైన మాట ఎట్టుంటుంది? చేదుకుంటుందా? తీయకూడదు. అబద్ధం ఎట్టుంటుంది? బలి చెప్పారు, బలి చెప్పారు. కఠినంగా చదువుతూ ఈయనేది ఎటు చదువుతున్నాడు, మొహం పగలగొట్టిన చదువుతున్నాడు, నేను ఎటు చదువుతున్నానా, ఎటు చదువుతూ నేను రెండోసారి ఎవడు. కానీ చెప్పాల్సిందే, మీరు సున్నం కొట్టిన ఆయనే అన్నాడు. నేను ఎంత ఎడా అన్నాడా లేదా? మీరు సున్నం కొట్టిన ఎవరు అంది? యేసయ్య అన్నాడా? ఇప్పుడు నేను అనకుండా మీరు సున్నం కొట్టలేదమ్మా, సెంటు కొట్టారంటే బొలే ఉందా పాస్టర్ గారు, వాసన ఫాదర్ కదా. ఈసారి మొహానికి కొట్టుకొని వచ్చింది. ఏడిది? కాసేపు ప్రైజలాడాలి అడగది మొత్తం కారిపోయింది. కారిపోతుంది, తుడుచుకోవే. అర్థమైందా? చీలికలు పుట్టించే వారిని గూర్చియు ప్రజల విశ్వాసాన్ని తలక్రిందులు చేయు వారిని గూర్చియు ఎట్టా ఉండాలా? ఎట్టా ఉండాలా? ఈ రోజున జనము ఆత్మరక్షణ కోసం ఆత్మస్వస్థతకి వెళ్తున్నారా, శారీరకమైన స్వస్థత కోసం దేవుడి దగ్గర పోతున్నారా? కడి చెప్పండి. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే టప్ప 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 పడిపోయారు అనుకో, ఆయనలో దేవుడు మరి నీళ్ళు ఆడిపోయిండు. నీ హృదయం నా హృదయం, అందరి హృదయం ఎవరికి ఆలయం? నీ దేహం నా దేహం, ఆయన దేహంలో భాగం. అవునా? నాలో ఉన్న దేవుడే నీలో ఉన్నాడు. జనం ఏ కాడికి స్వస్థత కోసం పోతున్నారే కానీ నా ఆత్మ స్వస్థత కోసం పోయేవాళ్ళు ఇప్పుడు లేరు, తక్కువ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే యోహాను 10:10 చూడండి. యోహాను 10:10, యోహాను 10:10. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయటానికి ఏం దొంగతనం చేస్తాడేత? ఆత్మలు, గొర్రెలు. దొంగవాడు ఎందుకు వస్తాడు? దొంగతనం చేయటానికి, తర్వాత హత్య చేయటానికి, తర్వాత నాశనం చేయటానికి వస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏ దొంగతనం చేస్తున్నారు? అంజమ్మ నిన్న గొర్రెల దొంగతనం, ఆత్మల దొంగతనం. నిన్నటిదాకా అంజమ్మ ఆ గుడికి పోయింది, ఈరోజు ప్రార్థనా కూటానికి ఎక్కడికి వచ్చింది. అమ్మ, రాత్రి నువ్వు ఆర్సీఎం మందిరంలో ప్రార్థన పోయా, అయితే ఇక నీకు శాపమే, నీకు శాపమే అనొచ్చు ఆ మాట? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికైనా దేవుని వాక్యం వింటానికి పోతుంది. నువ్వు అసలుకి ఆ ప్రాంగణంలో అడుగు పెడితే నీకు దొంగవాడు ఏం చేయుటకు, దొంగిలించుటకు, ఏం చేయుటకు, హత్య చేయుటకు వస్తాడట. ఈ రోజున ఏ దొంగతనం ఎక్కువైంది? గొర్రెల దొంగతనం, ఆత్మల దొంగతనం ఎక్కువైపోయింది. అయితే ఆత్మల దొంగతనం కూడా మంచి దొంగతనంలే. ఏ దొంగతనం? ఎదుటోరి గురించి చెడుగా మాట్లాడితే అందరూ ఎడికే వస్తారు. నేను కూడా మాట్లాడాలి ఎవరి గురించి. వస్తారా? మిమ్మల్ని అసలు నమ్మకూడదు. మీరందరూ గోపీలు. గోపి అంటే గోడ మీద అయితే అటు, లేకపోతే ఇటు. ఆ అయ్యగారు వస్తే అయ్యగారు రైట్ అంటాడు, ఈ అయ్యగారు వస్తే మరి నీదే రైటు. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్. సత్యం తెలుసుకోండి, సత్యం ప్రకారం బ్రతకండి. అందుకే మత్తయి శుభవార్తలు 6వ అధ్యాయంలోకి వెళితే ప్రభు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నారు. 7వ అధ్యాయం 17వ వచనం. 7:15 మత్తయి 7:15. కపట ప్రవక్తలను గూర్చి, ఎవరు గురించి? కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. వారు లోపల క్రూరమైన తోడేళ్ళై ఉండి బయటికి ఏం కప్పుకున్నారు? మీకు అర్థం కావాలంటే ఆ బయట ఒకడు లోపల ఒకడు చూపినా, ఎవరు? స్వరమేమో ఒక ఆయన మోసగాడిది, దేహమేమో పెద్దోడిది. ఎవరైనా? యాకోబా. యాకోబా యాకోబా యాకోబే. స్వరం ఎవరిది? యాకోబుది. దేహం ఎవరిది? ఏసావుది. అంజమ్మ వందనం. ఏసయ్య స్వరం. సందా ఇవ్వకపోతే వద్దులే ఆ ఇంటికి. రెప్కా మాత్రం 500 ఇచ్చింది. ఎంత? 500 ఇచ్చింది. అంజమ్మ 10 రూపాయలు వచ్చింది. ఇప్పుడు అంజమ్మ వందనాలు. రెప్కా గారు వందనాలు. మా తల్లి నా కడుపు నిండా అన్నము, అమ్మ చికెన్ కూర బల్లే ఉందమ్మా, టమాటా పచ్చిమిరకాయల పచ్చడి వండితే అసలు మా తల్లి వండితే అది అమృతమే. ఏమో పొంగిపోయింది, భర్తకు కూడా వండి పెట్టదట. లోపల ఎట్టండి క్రూరత్వం.